కథను ప్రదర్శించబోతున్నాను. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. తందాన తాన జయము జయము మన సెయింట్ మార్టిన్స్ కు జయము దిగ్విజయము. తందాన తాన చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. తందాన తాన సిరులనిచ్చేడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. తందాన తాన శత్రు వినాశము చేసేడి దుర్గా జయమునీయవమ్మా. తందాన తాన తందానా తందానా దేవనందనానా తరికిట జుంతరిత. అక్క ఈరోజు ఏ కథ చెప్పబోతున్నావు? ఏదో కాదే, నల మహారాజు కదో, పాండవులు కౌరవుల కదో, మరాఠీల కదో, రామ కదో, లవకుశల కదో, లేదా సీతమ్మ కష్టాలు. ఏందక్క ఆ కథలన్నీ పాత గాథలు అయిపోయినాయి కదా, ఏదైనా కొత్త కథ ఉంటే చెప్పరాదే? ఏందే పాతంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయట పారేస్తావా? ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పాతలేని కొత్త ఎక్కడదే తిక్క మొహమా. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నావు కానీ ఈ కొత్త అంతా పాతలో నుంచే కదా పుట్టింది. అరే ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అరుస్తున్నావు? పాతంటే రోత అని నేను అన్నానా? కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు రైళ్లు కొత్తవని ఎడ్ల బండి మీద ప్రయాణిస్తున్నామా? అయ్యో నా రాత, కొత్త వింత పాత రోత అంటే ఇదేనేమో. ఇంకా మీరు అసాబాసాపండి చెల్లన్నట్లు మనం ఈరోజు కొత్త కథే చెప్పుకుందాం. మంచి పని మంచి పని. చాలే ఎచ్చులు. అక్క ఇంకా ఆలస్యం ఎందుకు, కథ మొదలు పెట్టక్క. నువ్వు ఆగు, ఇందాక నుంచి నేను అక్కను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటే మధ్యలో వస్తావు. సరే అడుగు. అక్క ఏంటక్క ఇక్కడ ఇంతమంది జనాలతో సందడి సందడిగా ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యో చెప్పడమే మర్చిపోయాను. ఈరోజు మన నాగారంలోని సెయింట్ మార్టిన్స్ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని తాకబోతున్నాయి. ఓహో. ఈ సందర్భంగా వేదికకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, శుభ స్వాగతం. అక్క ఈ స్కూల్ ముచ్చట్లు ఇంకా తెలుసుకోవాలంది, చెప్పవా? సరే చెప్తాను విను. చదువు సంధ్యలో పేరు పొందిన విద్యాలయం కతరా మన సెయింట్ మార్టిన్స్ కదరా. విజ్ఞాన వినోదాలతో పాటు భవిష్యత్తుకు స్ఫూర్తినిచ్చే విజ్ఞాలయం కతరా మన సెయింట్ మార్టిన్స్ కదరా. 10 మందికి నీ ప్రేరణనిచ్చే ప్రేరణాలయం కతరా మన సెయింట్ మార్టిన్స్ కదరా. విద్యార్థులను ఆని ముత్యాలుగా మార్చే ఆలయం కతరా మన సెయింట్ మార్టిన్స్ కదరా. వివిధ సౌకర్యాలను కలిగిన మన అందమైన విద్యాలయం కతరా మన సెయింట్ మార్టిన్స్ కదరా. తరికిట జుంతరిత. అక్క ఇంతకు ఈ పాఠశాలను నడిపేదెవరు? సరే చెప్తాను విను. చిన్న వయసులోనే విద్యాలయాలను స్థాపించి విద్యాదానం చేస్తూ ఎదిగిన కొద్దీ ఒదగాలనే సామెతకు తగ్గట్టుగా ఉండి పిల్లలకు మంచి విద్యను అందించి వారికి బంగారు భవిష్యత్తును అందించాలని తాపత్రయపడే మన జయకిషన్ సరే ఈ సెయింట్ మార్టిన్స్ పాఠశాలకు చైర్మన్. ఓహో. అక్క ఈ స్కూల్ ప్రిన్సిపల్ గురించి చెప్పవా? బోధనలో ఎంతో ప్రావీణ్యం కలిగి విద్యారంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కృషి చేసే మన పద్మగాయత్రి మ్యామ్ గారే ఈ సెయింట్ మార్టిన్స్ పాఠశాలకు ప్రిన్సిపల్. ఓహో. అంతేకాదు క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్తో విద్యను అందిస్తున్నారు. ఓహో. ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు తగు సూచనలు సలహాలు ఇస్తూ ఒక తాటిపై నడిపిస్తారు మన రోజీ మ్యామ్. ఓహో. పేరెంట్స్ను మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ అందిస్తారు మన అడ్మిన్. ఓహో. అక్క ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటి? అక్క నాకు ఒక డౌట్, ఈ స్కూల్లో చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా ఉంటాయా? అరే మీకు తెలియదా? ఈ సెయింట్ మార్టిన్ స్కూల్ ఒక సిబిఎస్ఈ స్కూల్. దానికి తగ్గట్టుగానే గాలి వెలుతురుతో కూడిన విశాలమైన తరగతి గదులు, భలే భలే అధునాతనమైన లైబ్రరీ, భలే భలే కంప్యూటర్ ల్యాబ్, భలే భలే అన్ని సబ్జెక్ట్స్కు కావాల్సిన ల్యాబ్లు ఉన్నాయి. భలే భలే అంతేకాదు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. భలే భలే. విద్యార్థులకు స్పోర్ట్స్, డాన్స్, మ్యూజిక్, యోగా, కరాటే కళల్లో ప్రావీణ్యం పొందేలా శిక్షణ కూడా ఇస్తున్నారు. భలే భలే. అంతేకాదు విజ్ఞాన యాత్రలకు కూడా తీసుకెళ్తారు. ఓహో. అక్క ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి. అంతేకాదు మన సెయింట్ మార్టిన్స్ పాఠశాలలో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారంట, ఆటలాడిస్తారు, పాటలు పాడిస్తారంట.
బడి పిల్లల్ని తమ సొంత బిడ్డల్లా పట్టించుకుంటారని విన్నా. అవును చెల్లి, నువ్వు చెప్పింది నిజమే. అక్క, ఈ పాఠశాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారా? అవును చెల్లి, స్పెల్ బి, ఒలింపియాడ్, పబ్లిక్ స్పీకింగ్, సీసీ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి ఫ్రైడే సీసీ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులలోని క్రియేటివిటీని గుర్తించి దానికి అనుగుణంగా ప్రైజెస్ కూడా ఇస్తారు. ఓహో. అంతేకాదు చెల్లి, ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏమిటక్క ప్రత్యేకత? కులమత భేదం లేకుండా అన్ని పండుగలను పాఠశాలలో పండగ వాతావరణంతో జరుపుకుంటారు. ఓహో. అక్క, ఇవన్నీ వింటుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా పక్కింటి ఆంటీ కూడా వారి అబ్బాయిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు. నేను వెళ్ళి సెయింట్ మార్టిన్ స్కూల్ గురించి చెప్పొస్తానక్క. సరే చెల్లి, ఇప్పుడు సెయింట్ మార్టిన్స్ పాఠశాలలో అడ్మిషన్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. ఓహో, అవునా? సరే చెల్లి, మనం వెళ్ళి సెయింట్ మార్టిన్ సంబరాలు చూసొద్దామా మరి? చూసొద్దాం. ఇంకెందుకు ఆలస్యం, కథని ముగించుదాం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం మన సెయింట్ మార్టిన్స్ కు మంగళం, జయ మంగళం. తందానా తందానా దేవనందనానా తరికిట ఝుంతరిత. ధన్యవాదాలు.